మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. అందరికీ నమస్కారం. నా పేరు డాక్టర్ ప్రవీణ్ నడుసుమిల్లి, సీనియర్ కన్సల్టెంట్ మెడికల్ అండ్ హెమటో ఆంకాలజిస్ట్, మెడికవర్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్, హైదరాబాద్. ముందుగా గర్భసంచి క్యాన్సర్ గురించి మనం తెలుసుకునే ముందుగా మనకి స్త్రీలలో మామూలుగా మనకి ఋతుస్రావం అనేది ఎలా అవుతుందో ఒక్కసారి తెలుసుకుందాం. అదేంటంటే ప్రతి నెల మనకి ఆడవాళ్ళలో రిప్రొడక్టివ్ సిస్టంలో అతి ముఖ్యంగా మనకి 3 అవయవాలు అనేవి ఉంటాయండి. వాటిలో అతి ముఖ్యంగా చెప్పుకోవాల్సింది ఏంటంటే కనుక అండాశయం అంటే ఓవరీ. దీని నుండి మనకి అండం అంటే ఓవం అనేది ప్రతి నెల మనకి ఒకటి రిలీజ్ అవుతుంది. అక్కడ నుంచి ఫెలోపియన్ ట్యూబ్ ద్వారా గర్భసంచి అంటే యూటరస్, దాని కింద గర్భాశయపు ముఖద్వారం అంటే సర్విక్స్. ఓవరీ, ఫెలోపియన్ ట్యూబ్, యూటరస్ మరియు సర్విక్స్ అనేది ఆడవాళ్ళలో ఈ పునరుత్పత్తి వ్యవస్థలో ముఖ్యమైన అవయవాలు అన్నమాట. ప్రతి నెల స్త్రీలలో మనకి ఈ ఈస్ట్రోజన్ మరియు ప్రొజెస్ట్రాన్ అని 2 హార్మోన్స్ అనేవి ఉంటాయండి. వీటిలోని మార్పుల వల్ల మనకి ఈ అండాశయం నుండి అండం ఒక విడుదల అవటం అనేది జరుగుతుంది. ఈస్ట్రోజన్ యొక్క లెవెల్స్ ఎక్కువైనప్పుడు మనకి ఈ అండాశయం నుండి ఓవం అనేది మనకి వెలువడుతుంది. అది మెల్లగా తగ్గిపోయి ప్రొజెస్ట్రాన్ హార్మోన్ ఎక్కువ అవటం వల్ల తర్వాత మనకి ఒకవేళ ఆ సమయంలో స్త్రీ పురుషుల్లో సంభోగం జరగకపోతే కనుక మనకి ఋతుస్రావం కింద అయిపోయి బ్లీడింగ్ వచ్చేసే అవకాశం ఉంటుంది. ఒకవేళ ఆ సమయంలో మనకి సంభోగం జరిగితే ఆ ఓవం మనకి స్పర్మ్తో కలవటం ద్వారా మనకి పిండం కింద ఏర్పడి దాని తర్వాత శిశువు కింద ఏర్పడుతుంది. ఇది మామూలుగా ఆడవాళ్ళలో జరిగే మనకి రిప్రొడక్టివ్ సిస్టంలో నెలసర్లు మెన్స్ట్రువల్ సైకిల్ వచ్చే ప్రక్రియ అనమాట. ఇక్కడ మనం ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే కనుక దీనికి ముఖ్యంగా మనకి ఈస్ట్రోజన్ మరియు ప్రొజెస్ట్రాన్ ఈ 2 యొక్క హార్మోన్ల వల్లనే ఈ ప్రక్రియ అంతా కూడా జరుగుతూ ఉంటుంది. ఈ ఈస్ట్రోజన్ ఎక్కువ అవటం వల్ల అలాగే ప్రొజెస్ట్రాన్ అనే హార్మోన్ తక్కువ అవటం వల్ల మనకు ఈ గర్భసంచిలో మధ్యలోని పొర, మనం దాన్ని ఎండోమెట్రియం అంటామండి. సో ఈ ఎండోమెట్రియం యొక్క మందం అనేది మనకు పెరుగుతూ వస్తూ ఉంటుంది. అతి ముఖ్యంగా ఏంటంటే కనుక ఇది నెలసర్లు ఆగిపోయిన తర్వాత ఈ ఈస్ట్రోజన్ యొక్క హార్మోన్ ఒకవేళ పెరిగినట్లయితే కనుక అదే పనిగా మనకు ప్రొజెస్ట్రాన్ తగ్గిపోయినట్లయితే కనుక, అనపోజిటివ్ ప్రొజెస్ట్రాన్ ఉన్నట్లయితే కనుక ఈ గర్భసంచి యొక్క మధ్య పొర మనకి ఎండోమెట్రియం అనేది మందం పెరిగినట్లయితే కనుక దాన్ని ఎండోమెట్రియల్ హైపర్ప్లేషియా అని అంటాం. ఒకవేళ దాంట్లో క్యాన్సర్కి సంబంధించిన మార్పులు కూడా వచ్చినట్లయితే కనుక మనం దాన్ని ఎండోమెట్రియల్ క్యాన్సర్ కింద మారే అవకాశం ఉంటుంది. ఈ గర్భసంచి క్యాన్సర్లో మనం ముఖ్యంగా చెప్పుకోవాల్సింది ఏంటంటే ఎండోమెట్రియల్ కార్సినోమా. ఇది ఇందాక చెప్పినట్టు ఈ ఈస్ట్రోజన్ హార్మోన్ పెరిగి ప్రొజెస్ట్రాన్ హార్మోన్ ఎక్కువగా లేనప్పుడు మనకి వచ్చే అవకాశం ఉంటుంది. దీనికి ముఖ్య కారణాలు మనం చూసుకున్నట్లయితే కనుక ఎర్లీ మెనార్కీ అంటే నెలసర్లు త్వరగా రావటం, అంటే 12 సంవత్సరాల కంటే ముందు 9-10 సంవత్సరాలు ఇంకా ఎక్కువగా ముందే రావటం. లేట్ మెనోపాజ్ అంటే నెలసర్లు ఆగిపోవటం, బాగా ఆలస్యంగా ఆగిపోవటం కానీ, అంటే 50-52 సంవత్సరాల తర్వాత ఆగిపోవటం కానీ, ఈ ముందు మొదలయ్యి చాలా ఆలస్యంగా ఆగిపోవటం వల్ల ఆ స్త్రీ యొక్క జీవిత కాలంలో సగటు ఈ నెలసర్ల సంఖ్య అనేది ఎక్కువగా ఉంటుంది. అంటే నెంబర్ ఆఫ్ సైకిల్స్ అనేది ఎక్కువగా ఉంటుంది. ఇలా ఎక్కువ ఉండటం వల్ల ఈస్ట్రోజన్ హార్మోన్ అనేది ఎక్కువ ఉండటం వల్ల మనకి క్యాన్సర్ సంబంధించిన మారే అవకాశం ఉంటుంది. ఇంతే కాకుండా క్రానిక్ యాన్యువబులేషన్, కొంతమందిలో మనకి పీసీఓడి అనే సమస్య మనం వింటూ ఉంటాం తరచుగా. అతి ముఖ్యంగా చిన్న వయసు ఉన్న వాళ్ళలో మనకి పీసీఓడి బారిన పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అదేంటంటే ఈ ఓవరీలో చిన్న చిన్న సిస్టల్ లాంటివి చూసి ఏర్పడటం వల్ల, ఈ ఈస్ట్రోజన్ హార్మోన్ ఎక్కువ ఉండటం వల్ల కూడా మనకి ఈ పీసీఓడి అనే సమస్య ఎక్కువ చూస్తూ ఉంటాం. వీళ్ళలో ఏంటంటే పీరియడ్లు అనేవి సరిగ్గా రాకపోవటం, పొత్తి కడుపులో నొప్పి ఉండటం, దాంతోపాటు థైరాయిడ్ ఇబ్బంది, కొద్ది బరువు ఎక్కువ ఉండటం, ఇవన్నీ కూడా చూస్తూ ఉంటాం. ఇలా పీసీఓడి సమస్య ఉన్న వాళ్ళలో కూడా కొద్దిగా మనకి ఈ హార్మోన్ సమస్య ఎక్కువ ఉండటం వల్ల కొద్దిగా ముప్పు పడే అవకాశం ఉంటుంది. ఇంతేకాకుండా బరువు ఎక్కువగా ఉండటం, అంతేకాకుండా మనకి మిగతా జన్యుపరమైన మార్పులు ఉండటం వల్ల కూడా, అదేంటంటే కొన్ని రకాల మ్యూటేషన్స్, మిస్ మ్యాచ్ రిపేర్ జీన్ మ్యూటేషన్స్ కానీ, కొన్ని రకాల జన్యుపరమైన మార్పులు ఉన్న వాళ్ళలో కూడా మన ఈ గర్భసంచి యొక్క క్యాన్సర్ బారిన పడే ముప్పు అనేది ఎక్కువగా ఉండే అవకాశం చూస్తూ ఉంటాం. కాబట్టి మనం ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సిన వయసు పెరిగే కొద్దీ మనకి ఎండోమెట్రియల్ క్యాన్సర్ బారిన పడే అవకాశం అనేది ఎక్కువగా ఉంటుంది. నెలసర్లు ఆగిపోయిన తర్వాత మనం వాడే కొంతమంది ట్రీట్మెంట్ వాడుతూ ఉంటారు. పోస్ట్ మెనోపాజల్ హార్మోనల్ థెరపీ అంది. దాంట్లో కేవలం ఈస్ట్రోజనే కాకుండా ప్రొజెస్ట్రాన్ లేకపోవడం వల్ల కూడా ఈ ముప్పు అనేది ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది. కొంతమందిలో టెమాక్సిఫిన్ అని మన టాబ్లెట్లు, ఈ మాత్రలు కూడా వాడే అవకాశం ఉంటుంది. అది నెలసర్ల ముందు కొంతమందిలో బ్రెస్ట్ క్యాన్సర్ పేషెంట్లు వాడితే కనుక దానికి ఇబ్బంది లేదు, కానీ తర్వాత వాడినట్లయితే కనుక ఆ ముప్పు అనేది ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది. కాబట్టి వీళ్ళలో తరచూ మనం పరీక్షలు చేసి ట్రాన్స్వజనల్ అల్ట్రాసోనోగ్రఫీ కానీ అవి కానీ చేసి చూసుకుని ఎండోమెట్రియల్
ఆ క్యావిటీ ఎండోమెట్రియం పొర యొక్క మందం అనేది మనం చూసుకుని అది ఒకవేళ 5 నుండి 7 సెంటీమీటర్ల కంటే ఎక్కువ ఉన్నట్లయితే కనుక మిల్లీమీటర్లు మనం తప్పనిసరిగా దాన్ని డైలటేషన్ అండ్ క్యూరటాజ్ అనే పద్ధతి ద్వారా చూసుకుని లేదా బయాప్సీ చేసి దాంట్లో ఏమైనా మార్పులు ఉన్నాయో లేదో చూడాల్సిన అవసరం ఉంటుంది.